ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. జిల్లాలో త్వరలో వన మహోత్సవం. మొక్కలు నాటడానికి అనువైన ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ షాన్ మోహన్. ఇరిగేషన్ డ్రైనేజీ సిస్టమ్ను పూర్తిగా బాగు చేసేందుకు ఒక ప్రణాళికతో ముందుకెళ్తాం. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి SVSN వర్మ వెల్లడి. ఘనంగా ప్రారంభమైన UTF స్వర్ణోత్సవాలు. సంఘ పథకాన్ని ఆవిష్కరించిన నాయకులు. విజయవాడ అంబేద్కర్ స్మృతి వనంలో జరిగిన ఘటనపై వైసీపీ నిరసన ప్రదర్శనలు. కూటమి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జిల్లాలో మొక్కలను విరివిగా పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న వన మహోత్సవ కార్యక్రమానికి అనువైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. తొలుత కాకినాడ JNTU ఇంజనీరింగ్ కళాశాల, JNTU గ్రౌండ్, జిల్లా క్రీడా మైదానాన్ని పరిశీలించారు. అదేవిధంగా కాకినాడ పోర్టు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం కాకినాడ పోర్టు ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న చెక్ పోస్ట్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో JNTU వైస్ ఛాన్సలర్ KVSD మురళీకృష్ణ, రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, కాకినాడ RDO ఇట్ల కిషోర్, కాకినాడ పోర్టు అధికారి K ధర్మశాస్త్ర, అటవీ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. చాలా మ్యాసివ్ ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆలోచిస్తోంది. దానికి సంబంధించి ఇవాళ కాకినాడ డిస్ట్రిక్ట్ ఆనరబుల్ కలెక్టర్ గారు JNTUK కాకినాడ ప్రాంగణానికి వచ్చి ఇక్కడ ఈ ప్లాంటేషన్కి ఏ విధంగా మనం ఉపయోగించవచ్చు అనే విషయమై దీన్ని సందర్శించడం జరిగింది. సో ఇది చాలా అత్యద్భుతమైనటువంటి పథకం. JNTUK కాకినాడకి కనుక ఈ అవకాశం లభిస్తే చాలా అదృష్టవంతుల కింద లెక్కది. ఇది పవన్ కళ్యాణ్ గారు అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఫర్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఆయనటువంటి ఆశ ఇది. చాలా అత్యద్భుతమైనటువంటి ప్రోగ్రాం ఇవాళ ప్రపంచానికి కావలసింది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాణవాయువుని, లైఫ్ని ఇచ్చేదంతా కూడా ఇవాళ ఈ సమాజంలో, ఈ శతాబ్దంలో, ఈ రోజుల్లో మనిషి ఏదైనా ఒక యజ్ఞం చేయాలి అంటే, ఒక వ్రతం చేయాలంటే, ఒక యాగం చేయాలంటే అది చెట్లను పాతడమే. అలాంటిది కొన్ని వేల చెట్లని పాతే క్రమంలో చేయబట్టే ఈ కార్యక్రమం JNTU ద్వారా సక్సెస్ అయితే మా అదృష్టంగా భావిస్తాం. కలెక్టర్ గారు ఏ సంగతి నేను కూడా ఒక 2-3 డేస్లో వారి డెసిషన్ చెప్తాను. వైకాపా పాలనలో జగన్మోహన్ రెడ్డి అసమర్థత పరిపాలన, ఇరిగేషన్ పై ఎటువంటి దృష్టి పెట్టకపోవడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి SVSN వర్మ విమర్శించారు. శనివారం సాయంత్రం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో గోదావరి డెల్టా సిస్టంలో ఏ విధమైన డ్రైన్స్ ని అభివృద్ధి చేయకపోవడమే దీనికి ముఖ్య కారణమని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఈ డ్రైనేజీ సిస్టమ్ను పూర్తిగా బాగు చేసి ఒక ప్రణాళికతో ముందుకెళ్తుందని వర్మ తెలియజేశారు. ఈ పంట నష్టం కానీ, రైతులు నష్టం జరగడం కానీ, ఈ ఫ్లడ్ వాటర్ అంతా కూడా గ్రామాల్లోని, మున్సిపాలిటీల్లోని, కాలనీల్లోని నిండిపోయి ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు అవడానికి ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ సిస్టమ్ మీద అసలు దృష్టి పెట్టకపోవడం. ముఖ్యంగా తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా
గోదావరి డెల్టా సిస్టమ్ కానీ ఏలేరు డెల్టా సిస్టమ్ మీద కానీ ఎక్కడా కూడా ఆలోచన చేయకపో 24 గంటలు హౌసింగ్ ఇచ్చిన భూముల మీద 100 కోట్లు. వేల హౌసింగ్ భూముల మీద తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లెక్కేసుకుంటే దగ్గర 700-800 కోట్ల రూపాయల 1000 కోట్లు సుమారు అవినీతి జరిగింది ఇళ్ల స్థలాల్లో. మరి దీని మీద కూడా త్వరలోనే ఎంక్వైరీ చేసి వాటన్నిటి మీద దృష్టి పెట్టి ఎక్కడెక్కడో ఈ ఊరి కాకినాడ ఎక్కడైతే ఎక్కడో 15 కిలోమీటర్ల అవతల పట్టాలు, పిఠాపురం ఎక్కడైతే 20 కిలోమీటర్ల అవతల పట్టాలు, వాళ్ళకి కమిషన్లు ఎక్కడొస్తే అలా చేసుకుంటూ వచ్చారు. ఏదేమైనా ఇరిగేషన్ సిస్టమ్ మీద దృష్టి పెట్టకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మరి కాలువల సిల్ట్ తీయకపోవడం ఒకటి, మేజర్ కెనాల్స్ సిల్ట్ తీయకపోవడం, గండ్లు పూడ్చకపోవడం, ముఖ్యంగా గోదావరి డెల్టా డ్రైనేజ్ సిస్టంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 200 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి సుమారు దగ్గర ఇచ్చిన తర్వాత 42 డ్రైన్లో సుమారు 50% మోర్ దాన్ డ్రైన్లు పూర్తి చేసి ప్రభుత్వం కోల్పోవడం జరిగింది. మిగిలిన డ్రైన్లు జగన్మోహన్ రెడ్డి టైంలో అసలు మరి గోదావరి డెల్టా సిస్టంలో ఏమీ చేయలేదు. అందుకే ఈరోజు సముద్రంలోకి నీళ్లు వెళ్ళలేక ఆ వాటర్ ఎటు వెళ్ళాలో తెలియక సిల్ట్ తీయక ఈరోజు మొత్తం అంతా కూడా జలమయమైంది. అలాగే మన ఏలేరు సిస్టంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు మురుగు డ్రైనేజ్ లేదు ఏలేరు సిస్టానికి అని చెప్పి ఏలేరు ఫేజ్ 1 ఇచ్చారు. అది 70% పూర్తయింది తెలుగుదేశం ప్రభుత్వంలో. బ్యాలెన్స్ వర్క్ వైసీపీ ప్రభుత్వంలో అవ్వలేదు. అలాగే ఏలేరు ఫేజ్ 2 కొండకాలువ శుద్ధగడ్డ ఆధునీకరణకి 146 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని సిగ్గుండాల జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్ట్ని ఆపివేయడం జరిగింది. అదే కాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 1800 కోట్ల రూపాయలతో పురుషోత్తపట్నం తీసుకొచ్చి ఏలేరు గోదావరి అనుసంధానం చేశారో దాన్ని కూడా 5 సంవత్సరాలు ఆపివేసి సుమారు 500 కోట్ల రూపాయలు ఒక్క పిఠాపురానికే నష్టం జరిగింది. మిగిలిన నియోజకవర్గాలు అన్నీ చూసుకుంటే పంట నష్టం 700 కోట్ల రూపాయల పైన. అంటే వాటర్ లేక పండగ పోయి రైతు ఎంత నష్టపోయాడు అన్నది మీకు తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు అంటే పురుషోత్తపట్నం వల్ల పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, పత్తిపాడు ఇన్ని నియోజకవర్గాల్లో 1,25,000 ఎకరం స్థిరీకరణ జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పురుషోత్తపట్నం నుంచి ఏలేరుకి లిఫ్ట్ పెట్టారు. ఉపాధ్యాయ హక్కుల సాధన, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. కాకినాడ యూటీఎఫ్ హోంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు కేవీవి నగేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా ఆయన యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి అన్నారాము, జిల్లా ప్రధాన కార్యదర్శి టి రవి చక్రవర్తి, యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మలు మాట్లాడుతూ 1974 ఆగస్టు 10న యూటీఎఫ్ ఆవిర్భావం జరిగిందన్నారు. ఉపాధ్యాయులందరినీ ఐక్యపరచాలనే లక్ష్యంతో అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ లక్ష్యాలుగా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రస్థానం సాగిందన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కోశాధికారి పివిఎన్ గణేశ్వరరావు, సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి ఎన్ గోవిందరాజులు, జిల్లా కార్యదర్శి వజ్రపు మహేష్, సంక్షేమ పథకం డైరెక్టర్ ఏ సీతారామరాజుతో పాటు వరహాల బాబు, రవి శ్రీనివాస్, కేఎంకే మూర్తి, నఫీసా, తౌఫిక్, శ్రీదేవి, సుభద్ర, జహా, మాధురి, కరుణాకర్, వెంకటేశ్వరరావు, జిఎస్ వర్మ, సుబ్రహ్మణ్యం, జోగా అప్పారావు, ఎస్ఎస్ఆర్ ప్రసాద్, వి చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. అట్లా మరి 50 సంవత్సరాల ఈ స్వర్ణోత్సవాలని మన కాకినాడలో జరపాలనేటువంటిది నిర్ణయించడం జరిగింది. డిసెంబర్ 14, 15, 16, 17 తేదీల్లో మన కాకినాడలో జరుగుతాయి. సుమారు 20,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇందులో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మరి ఈ స్వర్ణోత్సవాలని మరి నభూతో నా భవిష్యత్ అనే విధంగా మరి అంగరంగ వైభవంగా మన స్వర్ణోత్సవాలు నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా గతంలో కూడా రజతోత్సవాలు ఇదే కాకినాడలో మరి పచ్చటి ఆకు వెచ్చటి భోజనం అనే నినాదంతో వచ్చిన అందరికీ అతిథులందరికీ కూడా మరి కూర్చోబెట్టి అరిటాకుల్లో భోజనాలు పెట్టడం జరిగింది. అట్లాగే మరి నిరంతరాయంగా సదస్సులు నిర్వహించడం జరిగింది. రాబోయేటువంటి 25 సంవత్సరాలకి ప్రణాళికలు ఆ రోజున రచించడం జరిగింది. మరి ఈ రోజున స్వర్ణోత్సవాల సందర్భంగా మరి రాబోయేటువంటి మరొక 50 సంవత్సరాల పాటు సంఘాన్ని
దిగ్విజయంగా నడిపించేదానికి మరి విద్యారంగంలో మార్పుల కోసం, అట్లాగే మరి సమాజంలో మార్పుల కోసం మరి మనం చేయాల్సినటువంటి పనులు ఏంటి, మన కర్తవ్యాలు ఏంటి అనేటువంటిది మరి ఒక సమాలోచన చేసుకుని మరి భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడం జరుగుతుంది. అంచేత ఈ స్వర్ణోత్సవాలని ప్రతి ఒక్క సభ్యులు కూడా విజయవంతం చేయాలనేటువంటిది కోరుకుంటూ విడిపోయినటువంటి రాష్ట్రంలో కూడా 1,00,000 సభ్యత్వంతో అగ్రేసర సంఘంగా ఈ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భవించడం, దాని ఉపాధ్యాయులు అందిస్తున్నటువంటి మరి కృషి ఎంతో ఉందని చెప్పేసి మరి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఉపాధ్యాయుల మరి అభ్యున్నతి కోసం చేసినటువంటి సంఘం అనేక కార్యక్రమాలు చేసింది. ముఖ్యంగా ఉపాధ్యాయులందరికీ కూడా 1983లో రీగ్రూపింగ్ స్కూల్స్ సాధించడం, తర్వాత ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ సాధించడం, ముఖ్యంగా కౌన్సిలింగ్ బదిలీల విధానంలో జరుగుతున్న అవకతవకలు ఎదుర్కొనే విధంగా ఉపాధ్యాయులకి కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ మాత్రమే. అలాగే ఈ రాష్ట్రంలో 1995-96లో ప్రవేశపెట్టినటువంటి అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయించినటువంటి, సుదీర్ఘ పోరాటం తర్వాత రద్దు చేయించినటువంటి ఘనత కూడా ఐక్యోపాధ్యాయ ఫెడరేషనే సాధించిందని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఐక్యోపాధ్యాయ ఫెడరేషను మరి ఇవాళ 50 సంవత్సరాలు పండుగ జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకం. రాష్ట్రంలో ప్రతి మరి ఉపాధ్యాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి మరి ఇంత ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేసినటువంటి సంఘానికి మరి ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ మరి ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం నిలబడదని చెప్పి తెలియజేస్తూ, అధికారం మదంతో పేటరేగిపోతూ జనాలపై, ప్రత్యర్థులపై దాడులు, హత్యలు చేస్తూ ఆఖరికి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పైన కూడా దాడులకు పాల్పడుతూ గత 5 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి నీచ హింస రాజకీయాలకు మళ్లీ తెరలేపిందని కాకినాడ మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ మండిపడ్డారు. విజయవాడ స్వరాజ్ మైదానంలోని అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై జరిగిన దాడిని ఖండిస్తూ పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పిఠాపురంలో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పట్టణంలోని రథాలపేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వంగగీత క్షీరాభిషేకం చేశారు. పార్టీ నేతలంతా మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పచ్చిమళ్ళ జ్యోతి అప్పలరాజు, వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పార్లమెంట్ మాజీ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. పెట్టినటువంటి మరి అక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఎవరైనా ఏదైనా నిర్మించినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకాలు పెడతారు. అలాంటి శిలాఫలకాలని ఈ రోజున ధ్వంసం చేయడం చాలా మరి ఏమైన చర్య అన్నమాట. ఈ రోజున మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ తరఫున మేము జగన్ గారికి మద్దతు ఇస్తూ మరి ఈ రోజు నిరసనలు తెలుపుతా ఉన్నాము. మరలా అక్కడ మరి శిలాఫలకం పెట్టాలి. శిలాఫలకం పెట్టే వరకు నిరసనలు ఆపము. మరి మేమందరం కూడా కూటమి ప్రభుత్వం పైన, అరాచకాలు చేసిన ప్రభుత్వం పైన మేమందరం కూడా నిరసన తెలుపుతూ మేమందరం కూడా ముందుకెళ్తామని మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఈ రోజున ఎటువంటి రాజ్యాంగం చేసినటువంటి అరాచకాలు ఉన్నాయి, రాజ్యాంగంలో ఏమీ అమలుపరచకుండా, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఈయన ప్రభుత్వం చేస్తున్న అరాచకాలన్నింటినీ కూడా మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. మరి నిజంగా ఈ రోజున చాలా బాధాకరం అన్నమాట రాష్ట్రానికి. రాష్ట్రంలో దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ చేసినటువంటి హేయ చర్యలు ప్రతి ఒక్కరు కూడా మరి నిరసనలు తెలుపుతూ ఉన్నారు. అందరి మన్ననలు పొంది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి ప్రశంసలు పొందిన సామాజిక స్మృతివనం మీద దాడి చేయడము, శిలాఫలకాలు ధ్వంసం చేయడము, కొన్ని దారుణంగా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, పిఠాపురం నియోజకవర్గం తరఫున మా స్థానిక చైర్మన్లు, ఎంపీపీలు, కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడికి అందరూ కూడా వైస్ చైర్మన్లు అందరూ వచ్చారు. అందరూ వచ్చి తీవ్రమైన దాడిని ఖండిస్తూ ఉన్నతంగా అత్యంత శ్రద్ధతో అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేద్కర్ గారు ఈ సమాజానికి ఈ భూమి ఉన్నంత వరకు ఒక దిశ చూపించిన వ్యక్తి, చేసిన మహా వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహం నిర్మాణం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జగన్లో దీన్ని ప్రారంభించిన దగ్గర నుంచి స్టడీ టూర్స్కి చాలామంది రావడం జరుగుతుంది. అటువంటి వాటిలో చేయడానికి ప్రయత్నించడం అనేది మరి చాలా దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా మేము నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎస్విఎస్ఎన్ వర్మ అన్నారు. ఈ ప్రపంచంలోనే లేని ఎత్తైన విగ్రహాన్ని కట్టి అంబేద్కర్ గారి యొక్క బాల్యం, విద్యాభ్యాసం, ఆయన పడిన వివక్ష, వీటన్నిటిని కూడా
ఆయన రాసిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం వల్ల భారతదేశం ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశంగా మరి మంచి పేరు తెచ్చుకోవడం, వీటన్నిటినీ కూడా భావి తరాలకు అర్థమయ్యే విధంగా మ్యూజియం కట్టి స్మృతివనం కడుతున్నామని చెప్పి దానికి ఒక సైట్ అలాట్ చేస్తే ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ మీద ఎంత ప్రేమ ఉందో నేను చెప్తున్నాను. విజయవాడలో పెట్టారు, తక్కువ స్థలంలో ఒక స్మృతివనం. అంటే అక్కడికి వెళ్తే అక్కడ కూర్చున్న ఫీలింగ్ కానీ, ఆయన యొక్క జీవిత చరిత్ర కానీ, ఆయన పడిన కష్టం కానీ, ఆయన రాజ్యాంగం నిర్మాణం రాసినప్పుడు ఉన్న విధానాలు కానీ, ఆ స్మృతివనంలో ఆయన యొక్క బాల్యం కాడి నుంచి అన్నింటికి ఒక డిజైన్ చేసింది ముందు చంద్రబాబు నాయుడు. ఈవేళ దాన్ని ఏదో చేసేస్తున్నారని మన మరి పున్నానికి అమావాస్యకి వచ్చి ఎక్స్ఎంపీ వంగా గీత గారు, ఆవిడ ఎలక్షన్కి ఆవిడే డబ్బులు కరప్షన్ చేసింది. ఇది ఎక్కడ విచిత్రం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు పంపుతున్నాడు రోజుకి. ఈవేళ మీకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదు. ఈవేళ ఎస్సీ కమ్యూనిటీలందరికీ కూడా రావాల్సిన స్కీమ్స్ అన్నీ ఎగ్గొట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈవేళ అంబేద్కర్లకు ఒక షెల్టర్లో గ్రామాల్లో వేయించలేని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. తెలుగుదేశం ప్రభుత్వం అయ్యల్లో ఎన్నో వందల షెల్టర్స్ అంబేద్కర్ గారికి ఈ రాష్ట్రంలో వేయించడం జరిగింది. ఎస్టీ కార్పొరేషన్ నిధులు పక్కదోవ పెట్టించిన ఘనత వైఎస్ఆర్సీపీ. బంగ్లాదేశ్లో హిందువులపై హింసాత్మకమైన దాడులు జరుగుతుండడం చాలా బాధాకరమని, హిందువులు ప్రాణభయంతో దయనీయ స్థితిలో ఉన్నారని విశ్వ హిందూ పరిషత్ నాయకులు దుబ్బా వెంకటేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ నాయకులు గండి కొండలరావు, దాట్ల సూర్యనారాయణ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా నిరసిస్తూ పిఠాపురంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. హిందువులపై జరుగుతున్న దాడులను వారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా దుబ్బా వెంకటేశ్వరరావు, గండి కొండలరావు, దాట్ల సూర్యనారాయణ రాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి సత్యబాబు, బుర్రి మురళీధర్రావు, కృష్ణాచార్యులు, సురేంద్ర దత్తు, శ్యామ్, కొండెపూడి శివ, సత్యబాబు, రమణ, అల్లుబోయిన సూరిబాబు, అంకిరెడ్డి కోటేశ్వరరావు, అంకిరెడ్డి నాగగౌరి తదితరులు పాల్గొన్నారు. 1947లో భారత్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత 38% అక్కడ హిందువులు ఉండడం జరిగింది. కానీ నేడు చూసుకున్నట్లయితే 8 కన్నా తక్కువ పర్సంటేజ్లో ఇక్కడ హిందువులు ఉన్నారు. కారణం ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన వాళ్ళని ఏదో విధంగా అక్కడ చంపుతూనే ఉన్నారు. ఎప్పుడైతే షేక్ హసీనా అక్కడ రాజీనామా చేసి అక్కడ బంగ్లాదేశ్ని వదిలి వెళ్ళిందో అక్కడి నుంచి ఈ జిహాదీ మొక్కలు మొత్తం అందరూ కూడా హిందూ దేవాలయాలపై, హిందువుల ఆడవాళ్ళపై, హిందూ యొక్క షాపులపై పడి మొత్తం అంతా కూడా నాశనం చేస్తారు. కాబట్టి భారత కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, బంగ్లాదేశ్లో ఉన్న హిందూ శరణార్థుల్ని రక్షణ కల్పించండి, వాళ్ళ యొక్క హక్కులను కాపాడండి, వాళ్ళ యొక్క మానవ ప్రాణాలను కాపాడండి, అక్కడ ఉన్న దేవాలయాలను కాపాడాలని చెప్పి ఈరోజు పిఠాపురంలో మేము హిందువులందరం కూడా రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మేము అందరం కూడా గలవడం జరుగుతుంది. ఎందుకంటే నోరు మెదపట్లేదంటే వీళ్ళు ఏ రకంగా ఉన్నారో మీరు చూశారు. గతంలో పాలస్తీనాలో వారి మీద దాడులు జరిగితే ఇక్కడ ఉద్యమాలు చేశారు. అటువంటిది బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరిగితే ఈ భారతదేశంలో ఈ కుహాన లౌకికవాదులు స్పందించడం లేదు. ఇదే పరిస్థితి గమనించకపోతే, ప్రతి హిందూ గమనించి సరైన చర్య తీసుకోకపోతే పశ్చిమ బెంగాల్లో కూడా ఈ రకంగానే జరుగుతుంది, ఇప్పటికే జరుగుతుంది. కేరళలోని ఇదే పరిస్థితి వస్తుంది. అందువల్ల ప్రతి హిందువు ఐక్యంగా ఉండి భారతదేశంలో ఇటువంటి సంఘటనలు, ఇలాంటి కుహాన లౌకికవాదులకి స్థానం కల్పించకూడదు. ప్రతి ఒక్కరూ ఇవన్నీ గ్రహించి మన దేశ సమగ్రతకు నడుం కడతారని కోరుకుంటూ మీద దాడులు చేయడం తప్పన్నారు. ఇవాళ హిందువులు బంగ్లాదేశ్లో ఉన్న మన హిందువుల మీద దాడులు చేస్తుంటే ఈ సమాజ్వాదీ పార్టీ కానీ, ఆర్జేడీ కానీ, ఉద్ధవ్ ఠాక్రే యూపీటీ కానీ, ఎన్సీపీ కానీ, కాంగ్రెస్ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, ఈ నాయకులందరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హిందువులు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళు మైనార్టీ ఓట్ల కోసం, మైనార్టీల ఓట్లు ఉంటే చాలనే ఈ అపోజిషన్ పార్టీలన్నీ ఉన్నాయి. ఇది వీళ్ళందరూ ఎందుకు మన హిందువులు బాధపడుతుంటే మాట్లాడట్లేదు. ఇది ప్రజలకు సమాధానం చెప్పాలి, హిందువులకు సమాధానం చెప్పాలి. భారతదేశంలో హిందువులతో పాటు బంగ్లాదేశ్ హిందువులు కూడా మనవారే, మన కుటుంబ సభ్యులే. స్వతంత్రం 1947 స్వతంత్రం రాకముందు మనందరూ ఇండియాలో ఉండేవాళ్ళు. బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్గా ఏర్పడిన తర్వాత ఈ యొక్క సమస్యలు వచ్చాయి. ఆ తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్కి ఏర్పడడానికి కూడా మన ఇండియా గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. అయినా సరే విశ్వాసం లేకుండా
మన మీద దాడులు చేస్తున్నారు. ఈ దాడులను వెంటనే ఖండించాలి. అంతర్జాతీయంగా అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఖండించి హిందువులకి సత్వరం న్యాయం జరగాలని. సిబిఐ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కాకినాడ వచ్చిన సందర్భంగా బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్, డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ ను సందర్శించారు. డాక్టర్ బాదం బాలకృష్ణ 2 సంస్థల గురించి వారికి వివరించి వాటి విభాగాలను దగ్గరుండి చూపించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం గురించి చాలా ఖర్చులవుతాయని, వాటిని తగ్గించే మార్గాల కోసం చాలా మంది వెతుకుతున్నారని, అటువంటి వాటికి తక్కువ రేట్లపై వారికి వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. సమాజం నుంచి మనం ఎంతో తీసుకుంటాం, వారికి తిరిగి ఏదైనా ఇవ్వటం మన బాధ్యతని, అటువంటి బాధ్యతలు తీసుకున్న 2 సంస్థల ట్రస్టీలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్వి రమణమూర్తి, పాడా వెంకటనారాయణ, కొల్లేపల్లి మురళీకృష్ణ, సిహెచ్ సూర్యారావు, తలారి రామచంద్రరావు, జిఎస్ మూర్తి, సూర్యం, జె హరిబాబు, దామర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమాజం నుంచి మనం ఎంతో తీసుకుంటుంటాం, సమాజానికి ఏదో తిరిగి ఇవ్వాలన్నది మనందరి బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతను తూచా తప్పకుండా వారు నెరవేరుస్తున్నారు. వారితో పాటు చదువుకున్న వాళ్ళు, తర్వాత వారి మిత్రులు, వీరందరూ కూడా, తర్వాత కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ సిఎస్ఆర్ నుంచి ఇలా మంచి పనికి చాలామంది సహకరిస్తారు అన్నది ఇక్కడ చూడడానికి ఒక గొప్ప అవకాశం దొరికింది. అంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా విద్యకు, వైద్యానికి వాళ్ళు సంపాదిస్తున్న దాంట్లో చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు అలాగే ఉండిపోతాయి. కాబట్టి విద్యకు, వైద్యానికి సంబంధించిన విషయంలో ఖర్చు ఎలా తక్కువ చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ప్రభుత్వాలు, తర్వాత ఈ విధంగా సేవాభావ సంస్థలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా. కాబట్టి ఇక్కడ చూస్తే వీరు చేస్తున్న ఛార్జెస్ ఏవైతే ముఖ్యమైన చాలా తక్కువ రేట్లో, అంటే మనం మార్కెట్తో కంపేర్ చేస్తే సుమారుగా ఒక 1/3, అంటే 1/3లోనే వారు చేస్తున్నారంటే ఇది ఒక గొప్ప సేవ. కాబట్టి ఆ విధంగా సేవ చేస్తున్న వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, ఇదొక మోడల్ కావాలి. దీన్ని అనుసరించి ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రజలు ఈ విధంగా ముందుకు వస్తాయి. అందరికీ మంచి తక్కువ ధరల్లో ఈ సేవలు అందుతాయి. దానివల్ల వారి డబ్బు ఆదా అవుతుంది, తర్వాత వాళ్ళ స్థితిగతులు కూడా పెరుగుతాయి, రాష్ట్రం యొక్క ఎకానమీ కూడా పెరుగుతుంది దీనివల్ల. ఎందుకంటే డబ్బులు ఎవరికైతే మిగిలిపోతాయి వాళ్ళు మళ్ళీ మార్కెట్లో ఆ డబ్బులు వాళ్ళు వినియోగిస్తారు. విజయవాడలో 124 అడుగుల భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని యునైటెడ్ ఎస్సీ/ఎస్టీ ఫోరం సభ్యులు పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో వారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని అమరావతికి చేరువలో ప్రపంచం గర్వించదగ్గ విధంగా రూపొందించిన అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసే ప్రక్రియలో భాగంగానే కొందరు దుండగులు చీకటి మాటిన విధ్వంసానికి తెగబడ్డారని, అది పిరికి పంతా చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎస్సీ/ఎస్టీ ఫోరం జిల్లా ట్రెజరర్ మోత కృష్ణమూర్తి, ప్రెసిడెంట్ పయ్య రాజేంద్ర కుమార్, వైస్ ప్రెసిడెంట్ పి చర్యన్, ప్రధాన కార్యదర్శి జి త్రినాథ్ కామరాజు తదితరులు పాల్గొన్నారు. మరి అక్కడ ప్రభుత్వం వారు ఏమనండి, దుష్ట దుండగులు ఏమనండి, ఎవరేమన్నా అక్కడ మరి చేయడం అది సమంజసం కాదు. ఒక రాజ్యాంగ నిర్మాత ఆయన పెట్టినటువంటి ఈ యొక్క రాజ్యాంగంలో నడుస్తున్నటువంటి మన భారతదేశం ఆయనకి అగౌరవం కాదా? అలాగే మా దళితులు, ఎస్సీ/ఎస్టీలు, ఈ దేశానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి అవమానకరంగా మేము భావిస్తూ, మరి రేపు సోమవారం రోజున మేము ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియపరుచుకుంటున్నాం. ఆ నిరసనకి మా దళిత సోదరులందరూ కూడా సోమవారం ఉదయం 10-10:30 కల్లా మీరు ఇక్కడ రావాలని కోరుకుంటున్నాము. ప్రెస్ ద్వారా మేము మీకు తెలియపరుచుకుంటున్నాం. అందరూ బాగా ఆలోచించి మన యొక్క హక్కులు కాపాడే ఒక నాయకత్వాన్ని మనం బలపరుచుకోవాలని, ఆయన పట్ల మనమందరం కూడా మరి చక్కగా మంచి ఆలోచనతో ముందుకెళ్ళాలని, ఆ నిరసనకి మీరంతా సంఘీభావం తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. అంబేద్కర్ యొక్క విగ్రహానికి హాని తలపెట్టిన కొంతమంది వచ్చి ఆ శిలాఫలకాలను పగలగొట్టడం జరిగింది నైట్. అప్పుడు కొంతమంది వారిని ఎదుర్కొనగా వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. ఇది చాలా విచారించదగ్గ విషయము. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే మన భారత రాజ్యాంగ నిర్మాత. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారంగానే మనం పరిపాలన కొనసాగించుకుంటున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఇలాంటి పని చేయడం అనేది చాలా దురదృష్టకరం. వారిని తీవ్రంగా ఎవరు చేశారో వాళ్ళని ప్రభుత్వం వెంటనే శిక్షించాలి. ఇటుపై అలాంటివి ఏవి జరగకుండా ఒక 2 ఆర్మడ్ పోలీసుల్ని ఆ విగ్రహం దగ్గర వెయ్యాలని మేము కోరుకుంటూ ఉన్నాము. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ రేపు సోమవారం నాడు అంబేద్కర్ విగ్రహం దగ్గర
మేము మా నిరసన తెలియజేయడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఉపాధ్యాయుడు స్థాయి నుండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సేవలందించిన బుద్ధదేవ్ భట్టాచార్యకు సిపిఎం కాకినాడ నగర కమిటీ ఘన నివాళులర్పించింది. కాకినాడ సుందరయ్య భవన్లో సిపిఎం నగర కన్వీనర్ పల్లెల వీరబాబు అధ్యక్షతన బుద్ధదేవ్ భట్టాచార్య సంస్కరణ సభ నిర్వహించారు. ముందుగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్, సీనియర్ నాయకులు దువ్వా శేషబాబ్జీలు బుద్ధదేవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా రాజశేఖర్, శేషబాబ్జీలతో పాటు మహిళా నేత సిహెచ్ రమణి కూడా మాట్లాడుతూ బుద్ధదేవ్ కార్యాచరణను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణ, కె నాగజ్యోతి, సిహెచ్ వేణు, నాయకులు చెక్కల రాజ్ కుమార్, చంద్రమల్ల పద్మ, నాగపతుల సూర్యనారాయణ, ఎం నాగలక్ష్మి, భూలక్ష్మి, సతీష్, సులేమాన్, జైరాం, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు. ఆయన తొలుత ఒక సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించి సిపిఎం పార్టీలో చేరి అంచెలంచెలుగా పైకెదిగారు. బెంగాల్కి ఆయన నాయకత్వం వహించినటువంటి ఆ కాలంలో పారిశ్రామికీకరణ మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు. ఎంత గొప్ప నాయకుడు, అత్యంత నిరాడంబరమైన జీవితాన్ని గడిపాడైన కేవలం 2 గదులున్న ఇంట్లో ఆయన జీవించాడు. ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఆ చిన్న ఇంటిలోంచే తన అధికార నివాసాన్ని ఆయన కొనసాగించాడు. ఆయన జీవితం, ఆయన కృషిని గమనించినటువంటి కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం ఆయనకి పద్మవిభూషణ్ ఇవ్వడానికి నిర్ణయం చేసింది. కానీ ఆయన రిజెక్ట్ చేశారు, ఆయన తిరస్కరించారు. ఆయన చాలా గొప్ప విషయం ఇది. ఆయన నిరంతరము చదివేవారు, నిరంతరము రాసేవారు, ఆ గొప్ప కవి. ఇలాంటి అనేక లక్షణాలు ఉన్నటువంటి బుద్ధదేవ్ భట్టాచార్య నుంచి నేటి యువతరం ఎంతైనా స్ఫూర్తిని తీసుకోవాలి, ఆయన ఆశయ బాటలో కొనసాగాలని చెప్పి కోరుతున్నాం. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఉన్న స్మృతి వనంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరిట ఉన్న శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని శిక్షించాలని కరప మండల అంబేద్కర్ యువజన సేవా సంఘం నాయకులు, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు డిమాండ్ చేశారు. మండల కేంద్రం కరప గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పెంకే సత్యబాబు, మాజీ సర్పంచ్ మారెళ్ల వెంకటరమణ, వింత సురేష్, వజ్రపు కామేశ్వరరావు, సిద్ధు, రాంబాబు, రవిచంద్ర, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. పేరు ఉండకూడదని ఉద్దేశంతో ఆ శిలా ఫలకాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దీని మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ముక్తకంఠంతో మేము వారిని నిరసన తెలియజేస్తున్నాము. మరి అంబేద్కర్ అనే ఆయన మరి ప్రపంచ మేధావి. ఆయన భారత జాతీయ సాంఘిక ఉద్యమ చరిత్రలో మరి ఆయన మంచి విశిష్టమైన స్థానం పొందిన కరుణాజ్యోతి. ఆయన చేసిన అత్యుత్తమైన కృషి ఫలితంగానే ఈనాడు హరిజన జాతి అభివృద్ధి చెందడానికి కారణం మనం గర్వంగా చెప్పాలి. అంబేద్కర్ ఒక దళితులకే కాదు, సాంఘికంగాను ఆర్థికంగాను అసమర్థులైన అన్ని జాతుల మీద కూడా అభిమానం ఉన్న వ్యక్తి. మరి అటువంటి అంబేద్కర్ యొక్క మరి శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం అనేది చాలా విచారతకవలసిన విషయము. మరి దీని మీద మరి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు దాని మీద కమిటీ వేసి విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని తెలియజేస్తూ మరి ఈ కరపమండల తరపున మా దళిత సంఘాలు మా అందరి తరపున మేము చిన్న నిరసన తెలియజేస్తున్నాము. ప్రచారం చేసుకుంటూ అధికారంలో వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యలు కరెక్ట్ కాదని మా యొక్క అభిప్రాయం. మరి ఇటువంటి చర్యలు మానుకొని ఏమైతే చేశారో పైకి చెప్పి మాటలు ఒకటి లోపల చేసే ఒకటి విధంగా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు. మరి మేము ధ్వంసం చెయ్యం, అన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. మరి ఈరోజు ఆయన కట్టించిన స్మృతివనంలో ఈ యొక్క శిలాఫలకాలు కానీ వేరే కానీ ధ్వంసం చేయించుతూ వెనకాల నుండి చేయటం అది సబబు కాదని, ఈ సమాజానికి మంచి విధానం కాదని తెలియపరుచుకుంటూ మరి ఇటువంటి చర్యలు మానుకొని ఇప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షించి, ధ్వంసం చేసే వాళ్ళని శిక్షించి ఈ యొక్క అందరినీ కూడా మన రాష్ట్ర ప్రజలకి మంచి సంకేతం ఇవ్వాల్సిందిగా కోరుతూ మరి కరపమండలంలో మన దళిత సోదరులు అలాగే మన పార్టీ నాయకులు అందరితో కలిపి మా యొక్క నిరసన కార్యక్రమం చేపట్టారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం
10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. వినేష్ ఫోగట్ కు భారత ప్రభుత్వం స్వర్ణ పథకం లాంఛనంగా ఇవ్వాలని పౌర సంఘ నాయకులు దూసర్లపూడి రమణరాజు, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, సత్య స్కానింగ్ సెంటర్ అధినేత కాదా వెంకటరమణ డిమాండ్ చేశారు. భారత ఒలింపిక్స్ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ అభినందన సభను పౌర సంక్షేమ సంఘం నిర్వహించింది. మాధవనగర్ ఆర్ఎంసీ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో వాకర్స్ సంఘం ప్రతినిధులు, శ్యామ్ ఇన్స్టిట్యూట్ క్రీడాకారులు, విద్యార్థులు, యువజన, మహిళా, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జాతీయ జెండాలతో ఫ్లెక్సీ చేపట్టి ర్యాలీ చేశారు. ఒలింపిక్స్లో వినేష్ కు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదన్నారు. ఒలింపిక్స్ కోర్టు రజత పథకానికి అర్హురాలిగా సూచిస్తూ తీర్పు రిజర్వ్ కాబడినప్పటికీ బంగారు పథకం సాధిస్తే భారత ప్రభుత్వం చేపట్టే అధికార లాంఛనాలు ఏమైతే ఉన్నాయో వాటి పురస్కారాలు వినేష్ కు భారత ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో 5% క్రీడా ప్రోత్సాహక నిధులు కేటాయించాలని తీర్మానించారు. క్రీడల్లో రాజకీయాలు తగవని పేర్కొన్నారు. పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పెద్దంశెట్టి రామకృష్ణ నిర్వహించిన సమావేశంలో బీఎస్ఎఫ్ విశ్రాంత ఆర్మీ అధికారి మహేష్, మాజీ సైనికుడు గంటా ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ కాదా వెంకటరమణ, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, కృష్ణాజీ, చింతపల్లి అజయ్ కుమార్, వి రవికుమార్, కామిరెడ్డి సూర్యప్రకాష్, రియాజ్ పాల్గొన్నారు. ఇండియా ఎందుకు సైలెంట్గా ఉందో తెలియట్లేదు, బట్ ఎవ్రీ వన్ షుడ్ సపోర్ట్, ఎవ్రీ వన్ షుడ్ స్టాండ్. షీ డజంట్ డిజర్వ్ సిల్వర్, షీ ఆల్వేస్ డిజర్వ్స్ ఓన్లీ గోల్డ్ మెడల్. యాజ్ వి ఆల్ నో, అంతకుముందు సార్ టోల్డ్ జపనీస్ ప్లేయర్ ఇప్పటి వరకు ఆమెను అసలు ఎవరు ఓడించిందో లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎవర్ షీ హ్యాస్ వన్, షీ హ్యాస్ బీటన్ అప్ హర్. అలాంటిది అంత సాధించి జస్ట్ ఇన్ ఫ్యూ మినిట్స్ షీఈస్ అబౌట్ టు బి అనౌన్స్డ్ యాజ్ గోల్డ్ మెడల్ విన్నర్. తనని షీ ఈజ్ నాట్ డిజర్వ్డ్ బై జస్ట్ 50 grams అనేది. It is not at all fair and right. We all should stand. India should stand with her. We have to stand and she should deserve a gold medal. That's it. We should stand with Vinesh Phogat. Vinesh Phogat, Zindabad. నా ఇన్పుట్స్ ప్రకారం, లేటెస్ట్ ఇన్పుట్స్ ప్రకారం జడ్జిమెంట్ రిజర్వ్ చేసింది. ఒలింపిక్ అవగానే మా డెసిషన్ తెలియజేస్తామని చెప్పి. సో దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, ఆవిడ గోల్డ్ మెడల్కి అర్హురాలు, గోల్డ్ మెడల్కి అర్హురాలు, గోల్డ్ మెడల్కి అర్హురాలు ఫోగట్, వినేష్ ఫోగట్. దాని మీద స్టాండ్ నేను ముందుకు రావడం జరిగింది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ దిస్ థింగ్, బట్ ఐ ఆల్వేస్ ఎంకరేజ్ స్పోర్ట్స్ స్పీక్ ఆపర్చునిటీ. బెంగళూరులో చార్టెడ్ అకౌంటెంట్గా చేస్తుంది. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. బంగారు పథకాన్ని అందుకుని భారతదేశానికి గర్వకారణంగా ఒలింపిక్స్లో నిలిచేటువంటి మొదటి క్షణాల్లో దురుద్దేశపూర్వకమైనటువంటి లక్షణాలతోటి ఆమెని పక్కకు నెట్టివేశారని ప్రపంచ ప్రజలందరూ కూడా గుర్తించారు. ఈ రోజున భారత ప్రజలందరూ కూడా ఆమెకు అండగా నిలిచారు. కోర్టులో తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది. వెండి పథకం కాదు, బంగారు పథకం ఇవ్వాలి. భారత ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. ఈ రోజున పౌర సంక్షేమ సంఘం, అదేవిధంగా యువజన, మహిళ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో, క్రీడాకారుల ఆధ్వర్యాన కాకినాడ ఆర్ఎంసీ క్రీడా మైదానంలో ఆమెకు మద్దతుగా అభినందన సభ జరిగి ర్యాలీ నిర్వహణ జరుగుతూ ఉంది. వినేష్ ఫోగట్ ఏమైతే ఉందో ఆమె పూర్తిగా 100% గోల్డ్ మెడల్కి అర్హురాలు. ఇప్పుడు ఏదో రజత పథకం ఏదో ఇస్తారని చెప్పి అని అంటున్నారు, కానీ రజత పథకం కాదు కావాల్సింది. ఖచ్చితంగా ఆమెకి గోల్డ్ మెడల్ ఇవ్వాలి. ఆమెకి భారతదేశం ప్రభుత్వం, అధికారులు అందరూ కూడా అండగా నిలవాలి. అదేవిధంగా ఈ క్రీడా కమిటీకి ఏదైతే కమిటీ ఉందో, ప్రపంచ క్రీడా కమిటీ ఏదైతే ఉందో దాని మీద కూడా భారతదేశ ప్రభుత్వం పోరాడాలి. ఆమెకి గోల్డ్ మెడల్ సాధించాలి అని చెప్పి ఆమె తరఫున భారతదేశం, యావత్ భారతదేశం ఆమెకి అండగా నిలబడుతుందని చెప్పి we stay with వినేష్ ఫోగట్. we stay with మన దూసర్లపూడి రమణరావు చెప్పినట్టు బడ్జెట్లో 0.8% నుంచి 5% బడ్జెట్ అలాట్మెంట్ పెంచాలి. అట్ ది సేమ్ టైం రాష్ట్రాలకు సరిపడగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. రీసెంట్గా నిన్నే పేపర్లో చూశాను, హర్యానా, మణిపూర్ నుంచేమో ఎక్కువ మెడల్స్ వస్తూ ఉంటే ఆ రాష్ట్రాలకి less than 50 crores అలాట్ చేశారు బడ్జెట్లో. తక్కువ మెడల్స్ వస్తున్నటువంటి గుజరాత్, ఉత్తరప్రదేశ్కి 500 కోట్ల పైగా పెట్టారు. ఈ విధంగా రాజకీయాలు చేసినటువంటి ఇటువంటి కారణాల వల్లే మన దేశంలో ఉండేటువంటి యువత అవకాశాలు కోల్పోతూ ఉంది. దీంట్లో మార్పు రావాలి.
మార్పు రావాలంటే ప్రజల్లో చైతన్యంతో కావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ సందర్భంగా వినేష్ పోగట్కి మన పౌర సంఘం తరపున సంఘీభావం తెలియజేస్తుంది. నూతనంగా ఎన్నికైన విద్యా కమిటీ సభ్యులు పాఠశాలలో మౌలిక సదుపాయాలకు విద్యాభివృద్ధికి అంకిత భావంతో పనిచేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన పాఠశాలల విద్యా కమిటీ ఎన్నికల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు సభ్యులుగా ఎన్నికైన ప్రతినిధులు మాజీ ఎమ్మెల్యే వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిధంగా పిఠాపురం మండలం పి దొంతమూరులోను, బి కొత్తూరులోను తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విద్యా కమిటీలను కైవసం చేసుకోవడంతో రవివర్మ, దుడ్డు నాగు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్నికైన వారందరినీ అభినందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నికవడం జరిగింది. ప్రతి చోట కూడా ఉమ్మడిగా కూర్చుని గ్రామ స్థాయిలో మేమెవరూ కలవ చేసుకోలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కూర్చుని అన్ని స్కూళ్ళలోనే ఏకగ్రీవంగా జరిగింది. అదేవిధంగా వీరందరికీ కూడా నేను తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ ద్వారా ఎన్నికైన వాళ్ళకి, జనసేన ద్వారా ఎన్నికైన వాళ్ళకి, బీజేపీ ద్వారా ఎన్నికైన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, మరి చైర్మన్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ చైర్మన్లు అందరూ కూడా, అలాగే జనసేన పార్టీ చైర్మన్లు, బీజేపీ చైర్మన్లు, తెలుగుదేశం పార్టీ వైస్ చైర్మన్లు, జనసేన పార్టీ వైస్ చైర్మన్లు కలిసికట్టుగా స్కూల్ అభివృద్ధికి పనిచేసి పిల్లల చదువు భవిష్యత్తు బాగా ఉండే విధంగా కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ నాయకులందరినీ కోరుకుంటూ ఎన్నికైన నాయకులందరికీ, కూటమి అభ్యర్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కొత్తపల్లి గ్రామంలో ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైన క్షేత్రమని, ఎటువంటి నిధులు లేకపోయినా ఇక్కడ ఆధ్యాత్మికంగా నిత్యాన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని టీడీపీ నాయకులు యనమల రాజేష్ పేర్కొన్నారు. తొండంగి మండలం ఏ కొత్తపల్లి శ్రీ భువనేశ్వరి సహిత విజయేశ్వర స్వామివార్ల కదంబ వనవాసిని సంస్థానం నందు నూతనంగా నిర్మించిన గోశాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా యనమల రాజేష్, విశిష్ట అతిథిగా డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ కొత్తపల్లి గ్రామంలో ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైన క్షేత్రమని, ఎటువంటి నిధులు లేకపోయినా ఇక్కడ ఆధ్యాత్మికంగా నిత్యాన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం చాలా గొప్ప విషయమన్నారు. ఆలయ అభివృద్ధికి ఎటువంటి సహాయం కావాలన్నా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం డాక్టర్ చప్పడి మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన గోశాల అద్భుతంగా ఉందని, ఇక్కడ కాసేపు గడిపితే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఆలయ నిర్వాహకులు గంగాధర్, భూమానంద భారతి మాట్లాడుతూ ఈ ఆలయాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రంగా కీర్తిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. గోవు మనకు అమ్మ వంటిదని, గోవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గోమాతను అందరూ పూజించాలని అన్నారు. డాక్టర్ చప్పిడి, కాపగంటి సతీష్ కుమార్ సతీమణి లక్ష్మి, కళ్యాణి గోశాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అతిథుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆలయ అవసరాల కోసం కొనుగోలు చేసిన నూతన బొలోరా వాహనాన్ని యనమల రాజేష్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి ఆది సూర్యనారాయణ, వనపర్తి రాజప్రసాద్, వనపర్తి రాజబాబు, పల్లా అప్పారావు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన పైడా వెంకటనారాయణ, సుశీలమ్మ రోటరీ సెంట్రల్ ఫిజియోథెరపీ సెంటర్ ప్రారంభోత్సవం ఆదివారం మధ్యాహ్నం 12:18 జరుగుతుందని ట్రస్ట్ సెక్రటరీ బోడా ఆనంద్ కుమార్ తెలిపారు. రోటరీ 3020 డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ ఫిజియోథెరపీ సెంటర్ను ప్రారంభిస్తారని ఆయన తెలియజేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమ వివరాలను ట్రస్ట్ సెక్రటరీ బోడా ఆనంద్ కుమార్ మీడియాకు వెల్లడించారు. కాస్ట్ బేసిస్ని రన్ చేయడానికని మా ట్రస్ట్ డిసైడ్ చేసాము. ఎందుకంటే ఫిజియోథెరపీ అన్నది నవేడేస్ చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ అయిపోయింది. అది వరుసగా నెలలు మంత్స్ టుగెదర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ ట్రీట్మెంట్కి చాలామంది మా మధ్యతరగతి మనుషులు, పేదవారు కూడా ఎంతో సఫర్ అవుతున్నారు. సో ఈ అవసరం గుర్తించి ఇది ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం మేము ఒక రెజల్యూషన్ తీసుకుని మా ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా ఎట్లాగైనా ఫిజియోథెరపీ అనేది కాకినాడలో పెట్టాలి, ఎంత ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని ఆలోచన మొదలెట్టి 2 సంవత్సరాలు అయింది. ఆ 2 సంవత్సరాలు ఇవాళ కార్యరూపం దాల్చి ఎంతో నీట్గా వచ్చింది. సో కాకినాడ ప్రజలందరినీ ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నాము. అట్లాగే గెస్టులు రేపు వచ్చే అందరినీ ఆహ్వానిస్తూ దీన్ని సక్సెస్ చేయాలని, ఈ ప్రాజెక్ట్కి మా రోటరీ పాస్ట్ ప్రెసిడెంట్స్, పాస్ట్ మెంబర్స్ అయిన చక్క పైడి వెంకట రామానుజం చైర్మన్గా, జిఎస్ మూర్తి, గోకర్ సూర్యనారాయణ మూర్తి ఒక కో చైర్మన్ కింద ఉంటూ దీన్ని ఎంతో స్టార్టింగ్ నుంచి ప్లానింగ్ నుంచి ఎక్విప్మెంట్ డిజైనింగ్, ఎక్విప్మెంట్ సెలక్షను, డాక్టర్ సెలక్షను దగ్గరుండి వర్క్ చేసి నిజంగా ఎంతో కృషి చేశారు. అందులో గోకర్పు మూర్తి పక్కనే ఉన్న ఈయన ఇప్పుడు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. దీన్ని ఎంతో
కష్టపడితేనే కానీ ఈ స్టేజ్కి రాలేదు. ఇంత కష్టపడి దీన్ని కాకినాడ రోటరీ సెంట్రల్ ట్రస్ట్ తరఫున ఈ ప్రాజెక్ట్ని కాకినాడ ప్రజలకు తీసుకొచ్చినందుకు సురేంద్రమూర్తికి, అలాగే మా టీం మెంబర్స్ అందరికీ, మా ట్రస్టీస్ అందరికీ కూడా ఎంతో ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఫెసిలిటీని కాకినాడ ప్రజలు ఎంతో ఉపయోగించుకుంటారని. కాకినాడ కోకిల సెంటర్ సమీపంలో గల శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయంలో చేయి ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడునని శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం నిర్వాహకులు లక్ష్మీనారాయణరాజు తెలియజేశారు. జ్యోతిష్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పై చూపించట్లే అమ్మవార్లు. చెప్పండి. చేతి హస్తరేఖను చూసి జ్యోతిష్యం చూద్దాం. సమస్య ఏది జరుగుతున్నది, జరగబోయేది, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారమే చూద్దాం. ఆన్లైన్లో చెప్పించుకొని ఎంతోమంది నిరాశ చెందుతారు. మా దగ్గరికి రండి. ఎటువంటి సమస్యలకైనా, ఎటువంటి విధానమైనా, ఎటువంటి ఇబ్బందులు పడ్డా కానీ, సంతాన విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, ఆస్తి విషయాలలో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ముఖం చూసి జ్యోతిష్యం చేద్దాం. మీకు 100% పరిష్కారం అనేది అందిస్తాం. మా అడ్రస్ ఎక్కడో కాదు, కాకినాడ కోకిల సెంటర్, వైఎస్ఆర్ బ్రిడ్జ్, నూకాలమ్మ మాన్యం పక్కనే. మీరు ఎక్కడెక్కడ చెప్పించుకొని నిరాశ చెందుంటారు. దానికి 100% శాశ్వత పరిష్కారం అందిస్తాం. ప్రతి ఒక్కరు వినియోగదారుల హక్కుల చట్టాలపై అవగాహన చేసుకోవాలని జిల్లా వినియోగదారుల కమిషన్ చెరుకూరి రఘుపతి వసంత కుమార్ పిలుపునిచ్చారు. కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్లో గల బాలికల హాస్టల్లో హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో వినియోగదారుల హక్కుల విధులపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కన్స్యూమర్ కమిషనర్ చెరుకూరి రఘుపతి వసంత కుమార్ పాల్గొని వినియోగదారుల హక్కుల చట్టాలపై అవగాహన కల్పించారు. ఎక్కడ ఏ వస్తువు కొన్నా 2019 చట్ట ప్రకారం మనం ఉంటున్న ప్లేస్లోనే కేసును వేసుకునే సౌకర్యం వినియోగదారుల హక్కు చట్టం కల్పించిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయుడు, హ్యూమన్ రైట్స్ నేషనల్ ప్రెసిడెంట్ బోడపాటి దాసు తదితరులు పాల్గొన్నారు. పైగా ఈ ఆన్లైన్ మార్కెటింగ్ అన్నీ కూడా ఈ 2019 యాక్ట్లో ఉంది. ఎక్కడో కొంటాం. ఒకప్పుడు అంటే మనం ఢిల్లీలో కొన్నాం అనుకోండి వస్తువులు, ఢిల్లీకి వెళ్ళి కేసులు వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అలా లేదు. మన ఇల్లు ఎక్కడ ఉందో అక్కడ వేసుకోవచ్చు, మనం ఎక్కడ ఉద్యోగం చేసుకుంటున్నామో అక్కడ వేసుకోవచ్చు. తర్వాత దీని లిమిటేషన్ మాత్రం 2 సంవత్సరాల లోపల వేయాలి. ఓకే, ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఉన్నది ఉంటుంది. మనం ఎప్పుడో పడుకుని ఎప్పుడో వేస్తామంటే కుదరదు. 2 సంవత్సరాల లోపల మరి కంప్లైంట్ వేసుకుంటే మీకు అన్నీ కరెక్ట్గా ఉంటే వెంటనే 21 రోజుల లోపల నంబర్ ఇవ్వాలి. 30 రోజుల లోపల వాళ్ళు దాఖలు చేయాలి, లేదా 45 రోజులు, 3 నెలల లోపల మీకు పరిష్కారం దొరుకుతుంది. సో ఇంతటి చక్కటి అవకాశాన్ని మీరు అందరూ వాడుకోవాలి, మీరు తెలుసుకోవాలి. ఈనాడు అంటే తమకు ఎంతో ఇష్టమని, ఈనాడులో వచ్చే ప్రతి వార్తను శ్రద్ధగా చదువుతామని హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ పేర్కొన్నారు. వైభవంగా ఈనాడు 50 వసంతాల వేడుకలు కాకినాడ జర్నలిస్టుల ఆధ్వర్యంలో శనివారం ఆర్ఎన్బి అతిథి గృహంలో ఈనాడు 50 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. హరీష్ చారిటబుల్ ట్రస్ట్, సానా సతీష్ బాబు ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మంగా వెంకట శివరామకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ శోభన్ బాబు, రాయవరపు ప్రభాకర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకోసి వేడుకలు నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథి తలాటం హరీష్ మాట్లాడుతూ ఈనాడు అంటే తమకెంతో ఇష్టమని, ఈనాడులో వచ్చే ప్రతి వార్తను శ్రద్ధగా చదువుతామన్నారు. క్రీడాకారుడిగా ఉన్న సమయంలో ఈనాడులో వచ్చే వార్తలకు తాను ప్రాధాన్యతనిచ్చేవాడనన్నారు. మంగా శివరామకృష్ణ మాట్లాడుతూ ఈనాడు అంటే విలువలతో కూడిన జర్నలిజానికి చిహ్నమన్నారు. సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ ఈనాడు పత్రికా రంగంలోనే ఒక సంచలనమని పేర్కొన్నారు. 50 సంవత్సరాల పాటు నిర్విరామంగా ప్రజా సంక్షేమం కోరుతూ ప్రభుత్వ విధానాలను ఎంటగడుతూ పత్రిక నడపడం సామాన్య విషయం కాదని, అది రామోజీరావు వల్లే మాత్రమే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు రాజేష్, బాల, రఘురాం, శ్రీనివాస్, రామ్జీ, సుబ్బారావు, విజయ్, నందిని, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు 50 సంవత్సరాలు అయిందంటే చాలా ఆనందంగా ఉందండి. జర్నలిస్ట్ సోదరులందరికీ అభినందనలు. చెప్పాలంటే రామోజీరావు గారు ఇంత మహాద్భుతమైన ఈనాడు పేపర్ అంటే చిన్నప్పటి నుంచి మేము లైబ్రరీకి వెళ్ళిన గంధాలైనా ఫస్ట్ ఈనాడు పేపర్ చదివాడి. అందులో పొలిటికల్ న్యూస్ కాకపోయినా మాకు స్పోర్ట్స్ న్యూస్ చాలా ఎక్కువ. అప్పుల్లో ఆన్లైన్ లేకపోయినా, నెట్ లేకపోయినా అప్పుల్లో ఈనాడు స్పోర్ట్స్ న్యూస్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ సినిమా న్యూస్ కూడా సినిమా న్యూస్ అన్నీ బాగా వచ్చిందండి. ఇంత అద్భుతంగా మన రామోజీరావు గారు ఈ పేపరు మన ఆంధ్రాలో ఉండడం మన గర్వకారణం. అంతటి మహానుభావుడు ఈ 50 సంవత్సరాల్లో ఈ పేపర్ అంత రన్ చేశారంటే చాలా ఆనందంగా ఉందండి. అందులో చేసిన జర్నలిస్టులకి అందరికీ నా ఉదయపూర్వక అభినందనలు. మా కాకినాడ జర్నలిస్టులు అందరూ కూడా పండగ లాంటిదే. ఎందుకంటే ఈనాడు సంస్థ జర్నలిజంకి తల్లి లాంటిది. ఎవరు కూడా ఇప్పుడు ఉన్న ఛానల్లో కానీ ఉన్న పత్రికల్లో కానీ పనిచేసే ప్రతి వ్యక్తి కూడా ఈనాడు ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు. నేను దాదాపు 24 సంవత్సరాలు పనిచేశాను అభిమానంతోనే ఇక్కడ. తర్వాత ఆయన ఈనాడు సంస్థ ఒక పేపరే కాకుండా ప్రజల పట్ల పోరాడింది, ప్రజల సమస్యల పట్ల పోరాడింది.
తుఫానులో కానీ ఎటువంటి విపత్తులు వచ్చినప్పటికీ నేను ముందున్నానని చెప్పి వాళ్ళకి గృహాలు నిర్మించడం కానీ, ఇంకా ఏమన్నా భూకంపాలు వచ్చినప్పుడు, ఇంకా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఇది ఈనాడు మేము ముందుకు సాగింది. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మిగతా జర్నలిస్టులు కూడా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఒక పేపర్ కింద కాకుండా ఒక సమాజానికి మనం ఏం చెప్తున్నాం అన్నదానికి ఈనాడే నిదర్శనం. అటువంటి మహాన్ వ్యక్తి రామోజీరావు స్థాపించిన ఈ సంస్థ 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. పరులకు ఉపకారం చేయటం, సకల ప్రాణుల పట్ల దయ కలిగి ఉండటం, కష్టజీవుల పట్ల దయాగుణం కలిగి ఉండటం గొప్ప వ్యక్తిత్వమని లయన్స్ క్లబ్ విజన్ అధ్యక్షురాలు ప్రసూన పేర్కొన్నారు. అడబాల్ ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు ఎం ప్రసూన మాట్లాడుతూ పరులకు ఉపకారం చేయడం, సకల ప్రాణుల పట్ల దయ కలిగి ఉండడం, కష్టాల పట్ల దయాగుణం కలిగి ఉండడం గొప్ప వ్యక్తిత్వం అన్నారు. ఆ దిశగా లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో తమ సంపాదనలో కొంత శాతాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నామన్నారు. ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ శిరీష మాట్లాడుతూ పరోపకార గుణంతో జీవిస్తేనే జీవితం సార్థకమవుతుందన్నారు. మనిషికి ఉండాల్సిన గొప్ప గుణం దానగుణం అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి శ్రీదేవిరెడ్డి, అడబాల రత్నప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, రేలంగి బాపిరాజు, జి కృష్ణమోహన్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, మాది విజన్ క్లబ్ కాకినాడ. మేము ఇక్కడ గ్రోసరీస్ ఇస్తున్నాము ఎయిడ్స్ పేషెంట్లకి. ప్రతి నెలలో సెకండ్ సాటర్డే నాడు ఇస్తాము. ఇలాగే మేము పలు సేవా కార్యక్రమాలు అవన్నీ కూడా చేస్తున్నాము. వీళ్ళందరికీ ఒకసారి డయాబెటిక్ క్యాంప్ అని అవన్నీ కూడా పెట్టాలని, మెడికల్గా కూడా వీళ్ళందరినీ బాగా ప్రమోట్ చేద్దామని ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. రేపు ఈ 23వ తారీఖుని సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఇక్కడ నిర్వహిస్తున్నాం ఈ అడబాల ట్రస్ట్ నందు మా విజన్ క్లబ్ తరఫున. ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ మేము ఇంకా బాగా మంచి స్ఫూర్తితోటి చేద్దామని నిర్ణయించుకున్నాం అండి. నమస్తే. ఆ విజన్ ఏదైతే సేవా విజన్ ఉందో, లైనిజంలో ఉన్న నిజాన్ని, హ్యూమనిజం అంటే మానవతా దృక్పథాన్ని, అలాగే అందరికీ పంచేటువంటి సేవని, ఆ స్నేహాన్ని పంచుతున్నటువంటి ఈ మహిళా జగతి అది విజన్ లయన్స్ క్లబ్. వారికి ఇద్దరికీ కూడా అభినందనలు. అంతేకాదు వారి నాయకులందరికీ కూడా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ సేవా దృక్పథం అనేది మనం పంచినా తరగని ధనం మంచితనం విజ్ఞానం. ఆ పంచుతున్న కొద్దీ పెరిగేటువంటి ఇటువంటి సేవా దృక్పథం కనుక మనం ఆ దృక్పథాన్ని ఒక ప్రేరణగా స్ఫూర్తిగా అందించడమే అసలైనటువంటి సేవ. మన కదిలించేది కావాలి ఈ జగానికి అన్నట్టుగా మనం ఏదైతే అందరిలో ఉన్నటువంటి అలసత్వాన్ని, నిరాసత్వాన్ని పోగొట్టడానికి ఈ దీర్ఘకాల వ్యాధుల యొక్క కుటుంబాలకి వారు అందిస్తున్నటువంటి ఈ నిత్యావసరాల యొక్క ఈ సహాయం నిజంగానే వాళ్ళని ఒక ఉత్తేజం చేస్తుంది. వాళ్ళలో ఉన్న నిరాశ, నిస్పృహ భావాల్ని దూరం చేసి ముందుకు నడిపేటువంటిది అదే కావాలి. కనుక అటువంటి సమాజ సేవ చేస్తున్న లయన్స్ క్లబ్ విజన్కి మరోసారి అభినందనలు చేస్తూ అందరూ కూడా సేవాస్ఫూర్తితోటి, స్నేహదీప్తితోటి ముందుకు వెళ్లాలని చేస్తూ శుభం. కిడ్నీ వ్యాధి సమస్యతో బాధపడుతున్న చిన్నారి నిహారిక ప్రాణం నిలబెట్టేందుకు ముందుకు వచ్చిన బాబు పెరల్స్ యూట్యూబ్ ఛానల్ అధినేతలు హరీష్, దీపికా దంపతులు అభినందనీయులని శ్రీ యువసేన చైర్మన్ బొల్లం సతీష్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ పులవర్తివారి వీధిలో గల బాబు పెరల్స్ షాప్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నిహారిక వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బాబు పెరల్స్ అధినేతలు హరీష్, దీపిక దంపతులు యువసేన చైర్మన్ బొల్లం సతీష్ చేతుల మీదుగా నిహారిక తల్లిదండ్రులు స్వామి సత్యవతీలకు 2,70,104 రూపాయల నగదును అందించారు. ఈ సందర్భంగా శ్రీ యువసేన సతీష్, బాబు పెరల్స్, హరీష్లు మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్లో చిన్నారి సమస్యను పెట్టిన వెంటనే 24 గంటల్లో 2,70,000కు పైన విరాళాలు అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. నిహారిక తండ్రి స్వామి మాట్లాడుతూ తమ చిన్నారికి వైద్యం చేయించే స్తోమత లేక శ్రీ యువసేనను ఆశ్రయించామని, దాంతో సతీష్, బాబు పెరల్స్, హరీష్, దీపిక దంపతులు ముందుకు వచ్చి ఇంత సాయం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. వారు ఇక్కడ పాప సమస్యను చూసి, అంటే ఇక్కడ మీరు చూస్తున్న పాప చేతిలో యూరిన్ బ్యాగ్ పట్టుకుని, అంటే తను అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రయాణం కానీ, పడుకోవడం కానీ, లేవడం కానీ అంతా కూడా తన జీవన ప్రయాణం దాంతోనే జరుగుతుంది. ఆ సమస్యను చూసి చలించిపోయి, లేదు సతీష్ నువ్వు అసలు దీని గురించి ఇంకెక్కువ చెప్పొద్దు, ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్ దృష్టిలో పెడదాం, వాళ్ళు ఖచ్చితంగా పాప ప్రాణాన్ని కాపాడతారు, మనకు సహాయం చేస్తారని చెప్పి ఈ సమస్యని బాబు పేరెంట్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయగా సుమారు 24 గంటల వ్యవధిలోనే అక్షరాల 2,70,104 రూపాయలని మన శ్రీ యువసేన ట్రస్ట్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు అన్నయ్య వాళ్ళు. ఇవ్వగానే మన ట్రస్ట్ అకౌంట్లో పడిన డబ్బులు ఈ రోజు ఆ డబ్బుల్లో ఈ 2,70,000 రూపాయలు కూడా అన్నయ్య వాళ్ళు ఏమన్నారంటే ఒక 70,104 రూపాయలు కూడా వాళ్ళ ఖర్చులకి, అంటే అక్కడికి వెళ్ళడానికి కానీ, రావడానికి కానీ, లేదా అక్కడ ఉండడానికి కానీ, తినడానికి కానీ చాలా డబ్బులు అవసరం అవుతాయి. ఆ పైన 70,004 రూపాయలు కూడా వాళ్ళ చేతికి అందుతాం. 2 లక్షల రూపాయలు కూడా మన ట్రస్ట్ అకౌంట్ నుంచి హాస్పిటల్ అకౌంట్కి
వేద్దామని చెప్పడం జరిగింది. అంటే సమస్యను చెప్పి నేను అన్నయ్య చెయ్యాలని చెప్పగానే తీసుకురాగానే స్పందించి బాబు పెరల్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన బాబు పెరల్స్ హరీష్ అన్నయ్యకి కానీ దీపికా వదినకి కానీ, అలాగే సమస్య పెట్టిన వెంటనే స్పందించి లక్షల రూపాయలు 24 గంటలు అవ్వకుండా సహాయం చేసిన ప్రతి సబ్స్క్రైబర్కి కూడా మన శ్రీయోసన బ్లడ్ బ్యాంక్ తరఫున, శ్రీయోసన ఆర్గనైజేషన్ తరఫున, ఇక్కడ ఉన్న దంపతుల తరఫున, పిల్లల తరఫున మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. దాదాపు ఒక 5 సంవత్సరాల వరకు మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది, బాబు బోస్ యూట్యూబ్ ఛానల్లో. అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని ట్రస్ట్ చేసి ఏదైనా ఒక సమస్యని ముందరకు తీసుకొస్తే ఆ సమస్యకి తగ్గ ప్రతిఫలం అంటే ఆ సమస్యకి రిజల్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఈవెన్ ఏదైనా డొనేషన్ కలెక్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు చేసిన సర్జరీస్ అన్ని హ్యాపీగా ఉన్నారు పిల్లలు, అండ్ ఇది కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి, అంటే ఈ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్ కావాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ ఇలాంటి ఒక ఈవెంట్లో మమ్మల్ని భాగం చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక విషయం మీద సతీష్ తీసుకొచ్చారనంటే అది 100% జెన్యూన్ అయితేనే సతీష్ తీసుకొస్తాడనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఫాలో అయ్యేది కూడా సతీష్ ఏదన్నా ఒక సమస్య తీసుకొచ్చాడంటే దాన్ని వెంటనే మా యూట్యూబ్ ఛానల్లో పెట్టి సాల్వ్ చేయాలని చూస్తున్నాం. ఇయర్కి ఒక సమస్య అనుకుంటున్నామండి. ఇప్పటి వరకు ఇది 6th అనమాట. 6 సంవత్సరాలు కూడా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ ఇచ్చారు. అండ్ నియర్లీ యూఎస్లో ఉండే సబ్స్క్రైబర్స్ మాకు 1 lakh వరకు ఇచ్చారండి, 20,000 10,000 అలాగా. అండ్ అందరికి కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే మేము చేసేది ఏంటంటే మాకేదో ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి దాంట్లో ఏదైనా సమస్య పెడుతున్నాం, బట్ మీ సైడ్ నుండి రిజల్ట్ రావడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళిద్దరూ కూడా చూసిన వెంటనే వాళ్ళతో కూడా మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడి నా ప్రాబ్లం చాలా ఇబ్బంది నేను పడ్డ బాధలు ఆయన చూసి నా కోసం వాళ్ళ ఇంత పని ఆఫ్ చేసుకుని నా కోసం వీడియో చేసి పెట్టారు. కానీ నేను అనుకోలేదండి, ఇది నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలా ఇదిగా చేయించాను. నేను తర్వాత అనుకున్నా ఫ్యూచర్లో నా పాప పరిస్థితి ఏంటి, ఇలాగ అయిపోతుందని నేను చాలా బాధపడ్డాను. అయితే నాకు నిజంగా ఇంతమంది సాయం చేశారు, నేను అసలు మర్చిపోలేనండి. మా పాపకి ఇప్పుడు ఆపరేషన్ జరిగినా కూడా ఫ్యూచర్ అంతా 4 సార్లు మళ్ళీ యూరిన్ తీస్తానే ఉండాలి. తర్వాత దేవుడి నిర్ణయం, కానీ నా వంతు ప్రయాణం కలిసాను. సార్ వాళ్ళని కలిస్తే పెద్ద మనసుతో ముందుకు వచ్చి నా కోసం చాలా హెల్ప్ చేశారండి. అసలు నేను ఆ సార్ వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాను. నిజంగా మీకు కూడా నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా కృతజ్ఞతలండి. మా పాపకు కూడా ఇప్పటితోనే జరిగేది కాదు, ఫ్యూచర్ అంతా చాలా బాధపడాలి. నా ఓపికన్నంతసేపు కష్టపడి నా పాపను బ్రతికించుకోవడానికి మీకు లాంటి వాళ్ళు కూడా సాయం చేస్తారనే ధైర్యం నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్ రోటరీ క్లబ్ కాకినాడ సంయుక్త రక్తదాన శిబిరంను కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంక్ లో నిర్వహించారు. ఎక్సెల్ రమేష్ ఆధ్వర్యంలో ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్ కాకినాడ ఎంప్లాయీస్ పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ పొలిసిటి ఈశ్వరరావు, సెక్రటరీ తడాల బుజ్జి, ఎక్సెల్ రీజనల్ మేనేజర్ దాసరి వెంకట రమేష్, ఎక్సెల్ కాకినాడ ఇన్ఛార్జ్ ముర్దుతి హరిబాబు, రోటరీ పబ్లిక్ ఇమేజ్ చైర్ తడాల వరప్రసాద్, డీజీఈ కళ్యాణ చక్రవర్తి, నామన రమేష్, ఐఎంజీ ఓఓసీ సత్య, డాక్టర్ పసుపులెట్టి కామరాజు పాల్గొని బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాకినాడ రామారావుపేటలో గల శంకరమఠంలో శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా పేరంటం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత లలిత పారాయణ, శ్రావణ లక్ష్మికి పూజలు నిర్వహించారు. అనంతరం శంకరమఠం నిర్వాహకులు మహిళలకు పేరంటం తాంబూలం అందించి గాజులు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ కార్యక్రమంలో టీవీ రామారావు, సర్వలక్ష్మి దంపతులు, చామర్తి కార్తిక్, దీప్తి దంపతులు పీటలపై కూర్చున్నారు. శంకరమఠం అర్చకులు ధూళిపాల ప్రసాద్, వెంకటేశ్వరరావు, అభిలు పీటలపై కూర్చున్న దంపతులచే కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. కార్యక్రమ వివరాలను కస్తూరి లక్ష్మి మీడియాకు వెల్లడించారు. శంకరమఠం సభ్యులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అమ్మవారి ఇక ఏమిటి ఇవన్నీ విషయాలు మనకి తెలియనివన్నీ ఏదో చదువుతారు, అవన్నీ మనం అందరం తెలుసుకోవాల్సిన విషయాలు. అవన్నీ కళ్యాణం అంటే ఏమిటి అనేది తెలుసుకునేందుకు మేము సరదాగా ఇలా ఏకాశాఖకి కళ్యాణాలు పెట్టారు మా వాళ్ళు, లావణ్య గారు సరదా. లేదా ఆ కళ్యాణం అంటే పూర్తిగా ఉంది అందరూ ప్రసాదాలు సేకరించి అమ్మవారి ప్రసాదం వెళ్ళవలసిందిగా ప్రతి సంవత్సరం తొలేకాదశి నాడే పెడతాము. ఈసారి కొంచెం మిస్ అయ్యి ఈ రోజు శ్రావణ మాసం ఆయన పిల్లలైన రోజు కావాలా అని శుక్రవారం అమ్మవారి పేరెంటం ఎప్పుడు పెడతాం. మనం ప్రతి సంవత్సరం మన అమ్మవారికి పేరెంటం చేసి అప్పుడు మన విధంగా చేసుకున్నాం అనే అభిప్రాయంతో ఈ రోజు 2 కళ్యాణము పేరెంటం
దయచేసి అందరూ మాకు సహకరించి మీరందరూ తీర్థ ప్రసాదాలు తాంబూలము స్వామివారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. డొక్కా సీతమ్మ అన్నపూర్ణదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి శనివారం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డొక్కా సీతమ్మ అన్నపూర్ణదేవి సేవా సంఘం చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ హరీష్ స్పోర్ట్స్ వద్ద డొక్కా సీతమ్మ అన్నపూర్ణదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని సంఘం చైర్మన్ తలాటం హరీష్ ప్రారంభించారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అన్నార్థులకు పసందైన భోజనం అందించారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ అన్నదానానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఓసీ గ్యాస్ ఏజెన్సీ, భారతం బ్రహ్మానందం, ముమ్మిడి వెంకటేష్, హరీష్ స్పోర్ట్స్ శ్రీను, కృష్ణవేణి, వర్ధిని, సంఘ సభ్యులు పిడక శేషు, కరప మాజీ సర్పంచ్ తాటీలు, పినిశెట్టి సురేష్, కోటేశ్వరరావు, రియాజ్, సత్యబాబు, రాజేష్, అవినాష్, మంగ, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్నపూర్ణదేవి సేవా సంఘం అదేవిధంగా ఈరోజు మన భారతం గారు వాళ్ళందరూ సమానంలో కుటుంబ సభ్యులంగా ఈరోజు భోజనాలు ఏర్పాటు చేశారు. తల్లి మన డి కామరాం గోవిందరావు గారు చేసి మన చేశారు. ఈ ప్రోగ్రాంకి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి చేస్తున్నాం. అందరూ మొత్తం అందరూ మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు వచ్చి అందరూ ఒక సైకిల్ తీసుకుని డబ్బా సిద్ధం ఫోటోలు 2 నెలల నుంచి 2 నెలలు స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఓన్లీ మా ఫ్రెండ్స్ కారణం మా తోటగా రామ్ కుమార్, మా సురేష్, మా ఒక తాతీలు, సత్యబాబు గారు, మా వెంకటేష్ గారు, వీళ్ళందరూ అందరూ ఫ్రెండ్స్తో కలిసి అందరూ చేయడం ఈ ప్రోగ్రాం విజయవుతుంది. మాకు మెయిన్గా రాజేష్ గారు కూడా మాకు ఎంతో సజెస్ట్ చేస్తున్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జిల్లాలో త్వరలో వన మహోత్సవం. మొక్కలు నాటడానికి అనువైన ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ షాన్ మోహన్. ఇరిగేషన్ డ్రైనేజీ సిస్టమ్ను పూర్తిగా బాగు చేసేందుకు ఒక ప్రణాళికతో ముందుకెళ్తాం. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ వెల్లడి. ఘనంగా ప్రారంభమైన యూటీఎఫ్ స్వర్ణోత్సవాలు. సంఘ పథకాన్ని ఆవిష్కరించిన నాయకులు. విజయవాడ అంబేద్కర్ స్మృతి వనంలో జరిగిన ఘటనపై వైసీపీ నిరసన ప్రదర్శనలు. కూటమి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.